వంట నూనెల కల్తీ అనేది వినియోగదారుల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారింది. అనేక ప్రైవేట్ ఆయిల్ మిల్లులు మరియు విక్రయదారులు లాభాల కోసం స్వచ్ఛమైన నూనెల్లో తక్కువ ధర గల పదార్థాలను కలుపుతున్నారు. కామారెడ్డి జిల్లాలో సిరిసిల్ల రోడ్లో గల శ్రీ తులసి ఇండస్ట్రీస్ లో కల్తీ నూనెలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వీరు కల్తీ నూనెలు తయారు చేయడంలో స్వచ్ఛమైన వేరుశెనగ, నువ్వులు లేదా ఆవ నూనెలో చౌకైన పామాయిల్, కాస్టర్ ఆయిల్, మినరల్ ఆయిల్ లేదా పత్తి గింజల నూనెను కలుపుతున్నారు. శ్రీ తులసి ఇండస్ట్రీస్ నూనెల తయారీ పరిశ్రమకు వచ్చేది ఎడిబుల్ ఆయిల్ ట్యాంకర్లు. కానీ ఈ ఎడిబుల్ ఆయిల్ ఈ పరిశ్రమలో దిగుమతి చేసుకుని దానిలో వివిధ రకాల కెమికల్స్ వాడుతూ ఆయిల్ ను కల్తీ చేస్తూ సన్ఫ్లవర్, పల్లి, రైస్ బ్రాండ్ వంట నూనెలు అంటూ తయారు చేస్తున్నారు. వివిధ రకాల బ్రాండ్ల పేర్ల స్టిక్కర్లను అతికిస్తూ యథేచ్ఛగా రవాణా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో జంతువుల కొవ్వును కూడా వేడి చేసి వంట నూనెగా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్యాకెట్లపై సీసేమ్ ఆయిల్, నువ్వుల నూనె అని పెద్ద అక్షరాలతో రాసి లోపల పామాయిల్ కలిపినట్లు చిన్న అక్షరాలతో ముద్రిస్తున్నారు. వీరికి సంబంధించిన మరికొన్ని మిల్లులు రాజా వంట నూనెలు మరియు గాయత్రి గోల్డ్ అనే పేరు గల మిల్లులో లూజ్ నూనె పేరుతో ఎటువంటి బ్రాండ్ లేకుండా కల్తీ నూనెలను అమ్మకాలు జరుపుతున్నారు. FSSAI ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆవు నూనెలో ఇతర నూనెలను కలపడం నిషేధించబడింది. కానీ వీరికి ఇవేవి పట్టవు. వంట నూనెలను సైతం కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. కల్తీ నూనెల తయారీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిరంతరం దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కల్తీ రాజ్యమేలుతోంది. స్వచ్ఛమైన వంట నూనె సాధారణంగా పసుపు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. రంగు ముదురుగా ఉంటే అది కల్తీ అయి ఉండొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. కల్తీ నూనెలు వాడటం వల్ల గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, అజీర్ణం మరియు ఆల్జీమర్స్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సురక్షితమైన ఆహారం కోసం గుర్తింపు పొందిన బ్రాండ్లను ఎంచుకోవడం లేదా నమ్మదగిన గానుగ మిల్లుల నుండి స్వయంగా నూనె పట్టించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మంచి నూనెలను సైతం కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ తులసి ఇండస్ట్రీస్ పై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.